మా కరువు బృందానికి కూడా తెలియజేయడం జరిగింది. మేడం మాది తుగ్గల మండలంలో డిస్టిక్ లో ఎప్పుడన్నా కానీ కరువు మండలం వచ్చినప్పుడు అది తుగ్గంతోనే స్టార్ట్ అవుతుంది. ఈసారి కొన్ని మాది ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. మీరు పంట నష్టాన్ని చూసి తప్పకుండా మమ్మల్ని మా మండలాన్ని వినియోగించండి. అదే రోజు ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంటేషన్ ఏం జరిగింది, వాళ్ళు కూడా నివేదిక అదే విధంగా ఇస్తామని కూడా చెప్పారు. అది త్వరలో వస్తాయని మాకున్న సమాచారం, వస్తాయని అంటున్నారు. ఒక నిమిషం సార్, ఇప్పుడు పారామీటర్స్ మీరు అనుకున్న విధంగా తీసుకుంటారా, లేకపోతే యాక్చువల్ గా డ్రాట్ ఎట్లా డిక్లేర్ చేస్తారని తీసుకుంటారా? మీకు అనుకూలంగా కాదు చెప్పేది. ఇప్పుడు డ్రాట్ డిక్లేర్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా ఏ స్కూల్లో కూడా మనం డ్రాట్ డిక్లేర్ చేయాలంటే ఇప్పుడు డ్రాట్ మిటిగేషన్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మీరు ఎంఆర్ఓగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్గా డ్రాట్ మిటిగేషన్ ప్రోగ్రామ్ చేస్తాం. అసలు ఇప్పుడు ఇక్కడ పండించే పొలం ఎంత ఉంది, దాని తర్వాత ఇప్పుడు నువ్వు భూమిలో ఉన్న తేమ శాతం చూస్తున్నావు, గాలిలో ఉన్న తేమ శాతం చూడరా, గాలిలో ఉన్న తేమ శాతం మీకు అనుకూలమైన పారామీటర్ చూసుకొని మీకు అనుకూలమైన నాకు ఎట్లయితే ఇప్పుడు పంట రాకూడదు, ఎట్లయితే కరువు మండలం రాకూడదని చూస్తున్నావు. కానీ అసలు ఫస్ట్ పారామీటర్ చూడాల్సింది ఏంటంటే గాలిలో ఎంత తేమ ఉంది. ఇప్పుడు వాళ్ళ పడిందంటే ఇవన్నీ కూడా మెట్టభూములు అన్నప్పుడు ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తేమ ఎక్కువ ఉంటుందని ఎట్లా చెప్తాను. ఇక్కడ ఎండ ఇప్పుడు ఎంత పండిందంటే ఆడైపోతారు. ఇక్కడ ప్రతి ఒక్క పంట ఇప్పుడు నువ్వు ఈ రోజు నష్టపోయింది, ఈ రోజు రాజధాని కాదన్నా ఫస్ట్ డిక్లేర్ చేయాలి. మీరు రెయిన్ఫాల్ ఎంత వస్తుంది, ఇక్కడ కాశ్మీర్ ఏరియా ఎంత ఉంది, ఇక్కడ కాశ్మీర్ ఏరియా ఎంత ఉంది, ఇక్కడ కాశ్మీర్ ఏరియా ఏం లేనప్పుడు ఇక్కడ మీకు భూమిలో వస్తాయో నీకు అర్థం కాదు. కాశ్మీర్ ఏరియా లేదు. క్రాంతినారి గారు చెప్పినట్ల 100% కరెక్ట్. మీకు అనుకూలంగా తీసుకోవడం అనేది తప్పు. ఇక్కడ ఒరిజినల్ గా ఏం నడుస్తుంది మీరు కూడా ఇక్కడ వాసులు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇల్లు తీసుకొని అంటుకుని ఉంటారు. మీకు కూడా తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది. ఆ ప్రకారం మీరు రాసి పంపించాలి కదా. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పంపించడానికి మీరు కింద పెట్టి పంపించడం అనే కాకుండా ఇక్కడ రైతు అనేటోడు ఎంత కష్టాలు పడుతున్నాడు అనేది మీరు కూడా నోటీస్ చేయాలి. అది కాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఎక్కువ పని కూడా లేదు. ఇది ఒక్క పని మీరు చేయాల్సింది. మేము ముందంటే సదస్సులు పెడుతుంటే మీ అడుగు పెడుతుంటే మీరు కూర్చొని ఏ పంట వేస్తే ఎట్లా బాగుంటుంది అది అని అట్లాంటి కూడా పని లేదు కదా బ్రదర్ మీకు. దయచేసి ఈసారి ఇట్లానే గడివసులు అన్న చెప్పినట్ల 100% గా మేము మాకు ఈ మండలము ప్రకటించేదాకా మేము ఇది కంపల్సరీ ధర్నాలు చేస్తూనే ఉంటాము. నెక్స్ట్ టైం ఇంత పీస్ఫుల్ గా అయితే నెక్స్ట్ టైం ఉండదు. 100% గా ఆర్డీఓ ఆఫీస్ కి తాళం పెట్టే రకంగా చేస్తాము. అది మీరు హైవేర్ ఆఫీసర్కి చెప్పండి. చెప్పి దయచేసి మీ చేతిలో ఉన్న కార్యక్రమం కూడా తొందరగా కానివ్వండి. దయచేసి అందరూ మాట్లాడాల్సిందండి. ఒక నిమిషం సార్, మేము ఇప్పటికే 4